ఫెడరలిజం అనేటువంటిది కూడా ఒకటి. దాంట్లో ముందు స్పెషల్ ప్రొవిజన్స్ మీద చేయడం జరిగింది. ఫెడరలిజం అండ్ స్పెషల్ ప్రొవిజన్స్ ఇన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటి టాపిక్ చేయడం. ఆ క్రమంలో నేను ఎల్ఎల్ఎం చేసినప్పుడు కాన్స్టిట్యూషన్ లాగా చేశాను. దాంట్లో చాలా వైవిధ్యమైనటువంటి ప్రొవిజన్స్ మన భారత రాజ్యాంగంలో ఉంది. దీంట్లో డ్రాఫ్టింగ్ కమిటీకి నేతృత్వం వహించి వారితో పాటు మెంబర్స్ వాళ్ళందరూ ఏ నుంచి కూడా మన దగ్గరికి హైదరాబాద్ రెసిడెన్సీ రిప్రజెంటేటివ్ వచ్చిండు. అట్లా చాలామంది సంతానం అటువంటి వాళ్ళందరూ కూడా వేరే వేరే కారణాలతో బిజీగా ఉన్నప్పటికీ డాక్టర్ అంబేద్కర్ గారే స్వయంగా ఉండి రాయడమే కాకుండా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో డిబేట్ జరిగినప్పుడు ఆన్సర్స్ చేస్తూ వాళ్ళు పంపించి దాని తర్వాత ప్రొవిజన్స్ను కాన్స్టిట్యూషన్లో పెట్టడానికి తీవ్రమైన ప్రయత్నం చేసి ప్రముఖమైన పాత్ర నిర్వహించింది. ఈరోజు అందరికీ భారతదేశంలో పుట్టిన పౌరులకు పుట్టబోయే పౌరులకు అందరికీ పరిస్థితి ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటిది మనకొరకే రాజ్యాంగంలో వచ్చింది. దీని ఇంప్లిమెంటేషన్ పాల్గొనేటప్పటికీ జనవరి 26 నెక్స్ట్ ఇయర్ 1950కి అయ్యింది. అది ఎందుకైందంటే అప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగ పరిషత్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ పార్లమెంట్ గవర్నమెంట్ కావాలి, తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కారణాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో టైం తీసుకొని గ్యాప్ తీసుకొని ఇంప్లిమెంటేషన్ పాల్గొనేటప్పటికి అది చేయడం. అయితే మనం రాజ్యాంగాన్ని పరిశీలన చేస్తే అంబేద్కర్ గారి యొక్క పాత్ర, వారి యొక్క ముద్ర అనేటువంటిది చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. ముఖ్యంగా మౌలికంగా చూస్తే మహిళలకు ఓటు కల్పించారు, దళితులకు ఓటు కల్పించారు. మనం ఈరోజు చెప్తున్నట్టు చాలా అడ్వాన్స్ కంట్రీ అనేటువంటి అమెరికాలో కూడా చాలా సంవత్సరాలు రాజ్యాంగం వాళ్ళు ఏర్పాటు 1494లో ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యాంగం స్టార్ట్ అయినప్పుడు మహిళలకు ఓటు లేదు, అక్కడ నీగ్రోస్ ఓటు లేదు. దాంతో కంపేర్ చేసుకుంటే 1947 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 50 నుంచే మనకు అందరికీ ఓటు. ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ నుంచి కూడా డిసెంబర్ కాన్స్టిట్యూషన్ 1959 మూడవ జనరల్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. దాని తర్వాత తీయడం జరిగింది. సో ఆ ఓటు హక్కు అనేటువంటిది ప్రభావశీలంగా మహిళలను ఉద్దేశించి ఓటు హక్కును కల్పించడం జరిగింది. ఇక తెలంగాణ కాంటెక్స్ట్కి వస్తే ఆర్టికల్ 3 మీద బాగా డిబేట్ జరిగింది. కొత్త రాష్ట్రాల ఏర్పాటు ఏ విధంగా ఉంటుంది అని మనకు 2014లో బాగా చర్చ జరిగింది. రాజ్యాంగం ఏర్పడుతుందని ఇంటర్ప్రిటేషన్ చేసినప్పుడు దాని మీద సుప్రీంకోర్టు కూడా ఇంటర్ప్రిట్ చేసింది. రాష్ట్రాలకు ఓన్లీ మాత్రమే రిఫర్ చేసి వాళ్ళ అభిప్రాయాన్ని మాత్రమే తెలుసుకోవాలనేటువంటి దానికి అంబేద్కర్ గారు ఆ రోజు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో చాలా తీవ్రమైన పదజాలంతో ఆన్సర్ చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి బీహార్కి చెందినటువంటి సభ్యులు దీన్ని వ్యతిరేకించారు. ప్రజలు పెట్టినప్పుడు కంపల్సరీ ఆ రాష్ట్రాల యొక్క ఆమోదం ఉండాలి అనేటువంటి దాని మీద తీవ్రమైన చర్చ జరిగినప్పుడు దాన్ని తీసేయడం, దానికి వ్యతిరేకంగా అంబేద్కర్ గారు చేయడం జరిగింది. అంతేకాకుండా దేశానికి 2వ రాజధాని హైదరాబాద్ ఉండాలి అనేటువంటి ఒక ప్రపోజల్ కూడా ఆ రోజు తీసుకొచ్చి ఒక బుక్ కూడా రాస్తారు. 2వ రాజధాని ఎందుకు, హైదరాబాదే ఎందుకు అనేటువంటి దాన్ని. సో అది కాలక్రమేణా ఇప్పట్లో చాలా మంది డిమాండ్ కూడా వస్తుంది. మన హైదరాబాద్ 2వ రాజధాని అంటే వారి యొక్క దూరదృష్టి ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 50 సంవత్సరాల క్రితమే దీనికి ఈ భారతదేశానికి ఏ విధమైనటువంటి సౌలభ్యాలు ఉండాలి, ఫెసిలిటీస్, తర్వాత దేశం యునైటెడ్గా ఉండాలంటే ఏ విధంగా ఉండాలి అనేటువంటి దానికోసం వాళ్ళు అప్పుడే ఆలోచన చేసి ఇప్పుడున్నటువంటి పరిస్థితులను ఆలోచన చేసి ముందే ఊహించి అలాంటి అభిప్రాయాన్ని ప్రపోజల్ తీసుకురావడం అనేటువంటి. అంతేకాకుండా మనం భారతదేశం రాజ్యాంగంలో కొన్ని మౌలికమైనటువంటి సూత్రాలు, దానికి బేసిక్ స్ట్రక్చర్ 3A వచ్చింది. దానికి ఫండమెంటల్గా మనకు ప్రాథమిక హక్కులలో ఆస్తి హక్కు ఉంటుంది. ఆస్తి హక్కును తర్వాత దాంట్లో ఆస్తి హక్కును బేస్ చేసుకుంటే బీహార్లో భూ సంస్కరణలు జరిగినాయి. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. భూ సంస్కరణలు ఈ అడ్డం వస్తుంది ఆస్తి హక్కు దాన్ని మొట్టమొదటి రాజ్యాంగ సవరణ 1951లో చేయబడింది. దాని తర్వాత శంకర్ ప్రసాద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసు వచ్చింది. దాని తర్వాత మనకు ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు వచ్చింది.
దాని తర్వాత కేశవానంద భారతి కేసు వచ్చింది, దాని తర్వాత మినర్వా మిల్స్ కేసు వచ్చింది. కేసులు అన్నింటిలో కూడా బేసిక్ స్ట్రక్చర్ థియరీ అనేటువంటి సుప్రీంకోర్టు తీసుకొచ్చింది. బేసిక్ స్ట్రక్చర్ అంటే పార్లమెంటరీ వ్యవస్థ, సమైక్య ఫెడరలిజం, తర్వాత ఓటు హక్కు, తర్వాత సెక్యులరిజం, సావెర్నిటీ, ఇవన్నీ కూడా బేసిక్ స్ట్రక్చర్కి వస్తుంది. వెరీ రీసెంట్గా ఉన్నటువంటి కింద కూడా ఒక జడ్జిమెంట్ వచ్చింది. దాని మీద బేసిక్ స్ట్రక్చర్ థియరీస్ ఏమైనా పియాంగులు ఇప్పుడు 42వ రాజ్యాంగ సభలో తీసుకొచ్చినటువంటి పియాంగులను కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చేస్తూ కొన్ని విషయాల లోపల అప్పటికప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలతో పాటు మనకు ఆదేశిక సూత్రాలు, డైరెక్టర్ మినిస్ట్రీస్ ఆఫ్ స్టేట్ పాలసీలో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ, దాని తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ, మైనార్టీలకు సపరేట్గా ఇన్స్టిట్యూషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టడం కానీ, అదే డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో పెట్టారు. సో వాటిని దృష్టిలో పెట్టుకునే మనకు ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటిది కూడా మనం సవరణ ద్వారా తీసుకురావడం అనేటువంటి జరిగింది. అంతేకాకుండా మొట్టమొదటిగా అన్టచబిలిటీని ఆర్టికల్ 18లో కానీ, ఆర్టికల్ 14 నుంచి 16 వరకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులలో కూడా అందరికీ కూడా 19 ముఖ్యంగా చూసుకుంటే స్వేచ్ఛా స్వాతంత్రం. ఈరోజు మనం అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నట్టు బికాస్ ఆఫ్ ఆర్టికల్ 19 ఆర్టీ యాక్ట్ వచ్చింది కానీ మనం మాట్లాడుకోవాలి కానీ సంఘాలు ఏర్పాటు చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేతిలో ఉండదు. ఆర్టికల్ 21 కూడా స్వేచ్ఛ పట్టడానికి అనేటువంటిది స్వేచ్ఛ ఉండడం, ఇవన్నీ కూడా వారు చాలా దూరదృష్టితోటి మనకి ఇచ్చినటువంటి మౌలికమైనటువంటి హక్కులు, ప్రాథమిక హక్కులలో మనం ఇవ్వడం వల్లనే ఈరోజు మన అందరం కూడా నిలబడి మాట్లాడగలుగుతున్నాం, కూర్చొని మాట్లాడుకుంటూ కనీసం ఎలాంటి మెసేజాలు లేకుండా మాట్లాడగలుగుతున్నాం అంటే రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కులు. ఈ హక్కులలో ప్రధానమైన భూమిక పోషించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాబట్టి వారిని ఎప్పుడు సదా మనం స్మరణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు అంబేద్కర్ వర్గాలకు, కులాలకు, రాష్ట్రాలకు చెప్పినటువంటి వ్యక్తి. ఆయన విశ్వ మానవమైనటువంటి విశ్వ మానవుడు. ఎందుకంటే ఆయన రాజ్యాంగమే కాకుండా ఆర్థిక శాస్త్రంలో కూడా అమెరికాలో కానీ, కొలంబియా యూనివర్సిటీలో కానీ, ఇక్కడైనా పిహెచ్డీ చేసి ఒక తన జీవితం మొత్తం భారతదేశ అభివృద్ధి కోసం, ఉన్న వర్గాల అభివృద్ధి కోసమే పాటుపడింది. కాబట్టి డౌన్ ట్రాడన్ పీపుల్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చేసి ఆ హెల్ప్ చేసి దాంట్లో నిరంతరము ఆయన కృషి ఆయన దాంట్లో జీవితం కూడా దానికి పరిశ్రమ. సో ఈ కంటెక్స్ట్లో మనం బిఆర్ అంబేద్కర్ గారిని లెవెల్లా మన దేవుడు ఉండడం లేదో మనం చూసుకుంటారు, విశ్వాసం మిత్రం ఉంది. మనకైతే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి చరిత్ర బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం ద్వారా మనకి ఎన్ని చేశారు, ఎన్ని సవాళ్ళు చూశారు. ఇప్పుడు మన అందరి కర్తవ్యం కూడా ఏముందనంటే రాజ్యాంగాన్ని పరిరక్షణ చేస్తుంది. ఆ రాజ్యాంగం యొక్క హక్కులను పరిరక్షణ చేస్తుంది. అదే మనం ముందున్నటువంటి కర్తవ్యం. ఆ విధంగా ఉంటే మన భావితరాలకు కూడా మనలాంటి జీవితమే మనకు వాళ్ళకి విశ్లేషణ చేయడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్గా అంబేద్కర్ 26 నవంబర్ 1949లో లాస్ట్ డిబేట్ జరుగుతున్నప్పుడు ఒక మాట అన్నారు, ఈ రాజ్యాంగము మంచిదా చెడ్డదా అనేటువంటిది ఎవరి చేతిలో ఉంటుందంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేవాళ్ళం. రాజ్యాంగం అనేటువంటిది మంచి అభిప్రాయాలకు అనుగుణంగానే చేయడం అనేటువంటి జరిగింది. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి వ్యక్తులు, ప్రభుత్వాలు, నాయకులు మంచి సదుద్దేశంతో ఇంప్లిమెంట్ చేస్తే సదుద్దేశంగా మంచి రాజ్యాంగం లేదు, మాలిఫైడ్ ఇంటెన్షన్లో ఉంటే వాటికి మాలిఫైడ్ రాజ్యాంగం బాగలేదు, బాగాలేవు అనేటువంటి అభిప్రాయం వస్తుంది. కాబట్టి మనము అందరం కూడా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వాలను ఎన్నుకునడంలో కానీ, ప్రభుత్వ నిర్ణయాలలో మనం భాగస్వామ్యం తీసుకురావడంలో కానీ మనందరం ముఖ్యంగా చదువుకున్న వాళ్ళం మనం అపెక్స్ బాడీలో ఉన్నాం. కాబట్టి ఇంప్లిమెంటేషన్ మనతోటి అందరినీ గ్రామాలకు వెళ్ళి అందరూ గ్రామాలకు తెచ్చారు. గ్రామాలలో వాళ్ళకి ఎడ్యుకేషన్ చేయడం, వాళ్ళని చైతన్యపరచడం, నిరంతరం హక్కులను కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి దాంట్లో మనందరం కూడా భేషజాలు లేకుండా అందరం ఒక యూనిటీగా ఉండి ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటేనే మన ముందు తరాలకు ఒక పటిష్టమైన భవిష్యత్తు ఇచ్చిన వారిని ఉంటామని తెలియజేస్తున్నటువంటి అవకాశం మంచి సమావేశంలో